పోటులను శరము భిన్నము చేసేద చూడుడిందరు. ఆయన ఇప్పుడు మాట్లాడినా అలాగే ఉంటుంది. ఆ రోషం అటువంటిది. ఆయన వంట చేస్తానన్నా ఆఖరికి అలాగే ఉంటుంది. విరాట పర్వంలో పరియ పాపంగ దునియగా విరువవలయు కడగి కాలుల చేతులను అడ్డుపెట్టి, అంతే తప్ప కత్తి గొడ్డలి అడుగనే కట్టియలకు అంటాడు. ఎందుకంటే వంట చేయడానికి అంత రోషం అంటే గుండెల మీద పెట్టి విరిచేస్తాను, చేతులతో తొడల మీద పెట్టి విరిచేస్తాను తప్ప కత్తి గొడ్డలి బుచ్చుకుని మాత్రం కర్రలు విరిచి పొయ్యిలో పెట్టాను అలా చేస్తామంటాడు. ఆయన రోషం అలా ఉంటుంది. కాబట్టి ఆయన అన్నాడు, కొడుకుల పట్టి చంపెనని కోపమునందదు వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను శిరము భిన్నము చేసేదా చూడుడిందరన్. ఈ పద్యానికి తాత్పర్యం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు అర్థమైపోతుంటుంది ఆ పద్యం. అసలు ఈ వీణ్ణి వదిలేయమంటారేమిటి? అశ్వత్థామని వెర్రిది ద్రౌపది అలాగే అంటుంది. కానీ మీరు చంపుతారా, లేకపోతే నేను నా పిడికిటి పోట్లతో వీడి తల బదలగొట్టి చంపేనా? ఎక్కడ భీముడు చంపేస్తాడోనని. ధర్మం ధర్మమే కదండి. సమస్త ఆర్ష వాంగ్మయము ధర్మమే మాట్లాడుతుంది. అసలు ధర్మము అన్న మాటకి సరి అయినటువంటి మాట లేనటువంటి ఇంగ్లీష్ భాషలో గ్రంథాలున్న వాళ్ళు భారతీయ ధర్మాన్ని విమర్శించగలిగిన మొనగాళ్ళ. ధర్మం అన్న మాటే లేదు వాళ్ళకి. లేక ధర్మ అన్నదాన్ని ఇంగ్లీష్లో రాయవలసి వస్తే ధర్మ అని రాసుకుంటారు. ధర్మానికి ఇంగ్లీష్ మాట లేదు. వాళ్ళు సనాతన ధర్మాన్ని విమర్శించడం ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఎక్కడున్నా ధర్మమే మాట్లాడుతుంది ఆర్షవాంగ్మయం. ధర్మాన్ని నిలబెట్టడానికి ఈశ్వరుడు ఉంటాడు. అందుకే కృష్ణుడు అన్నాడు, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి హంతవ్యుడు. కానీ బ్రహ్మబంధుడు నిక్కము బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబకు కావున వీని కాచుట. ధర్మబుద్ధి చూడుము పాండవోత్తమ అర్జునుణ్ణి పిలిచి అన్నాడు, నిజమే అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి. అతతాయి అన్నమాట అక్కడ ప్రయోగించారు పోతన గారు. రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని చంపగలిగినంత దుష్కృత్యం చేస్తే ఆతతాయి అని పిలవాలి. కాబట్టి ఇదిగో ఇంత తప్పు పని చేశాడు వీడు, పిల్లల్ని చంపేశాడు. వీడు చేసినంత ద్రోహం ఎవరు చెయ్యరు. కాబట్టి హంతవ్యుడు, చంపేయచ్చు. కానీ ఒక్క విషయం ఉంది, బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు కావున. వేదం ఏం చెప్పిందో అది మనకు ప్రమాణం. బ్రాహ్మణుణ్ణి చంపేయద్దు అని వేదం చెప్తోంది. చెయ్యరాని పని చేస్తే అతని ఐశ్వర్యం అంతా తీసేయచ్చు, అతని జుత్తు గురిగించవచ్చు. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామకి అటువంటి శిక్ష వెయ్యాలి తప్ప చంపేయకూడదయా బ్రాహ్మణుడు. కాబట్టి యథాస్థితి చూడుము పాండవోత్తమ, ఏది చెయ్యాలో అది చెయ్యి అన్నాడు. ఏది చెయ్యాలో అది చెయ్యి అన్నప్పుడు కోపంగా ఉన్నారు కదా అని అర్జునుడు వెళ్ళి అశ్వత్థామని చంపలేదు. అది ధర్మం అంటే పాండవులది. అందుకు కదండి కృష్ణుడు వెంటపడ్డాడు వాళ్ళ వెంట. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. విశ్వస్తుత్యుడు శక్రశూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి చూడాంరత్నహారత్నమున్ చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులను చిత్రోచే శిబిరోర్వీభాగంబునన్ బాసిపోన్. వెంటనే ఓ కత్తోటి తీసి ఆ అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తరిగేసి ఆయనకి జుత్తులో ఒక రత్నం ఒకటి ఉంటుంది. ఆ రత్నాన్ని తీసి, మొన్ననే డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుల వారు పరమశివుడి గురించి తపస్సు చేస్తే ఏ గుహలో అశ్వత్థామ పుట్టాడో ఆ గుహలో ఉన్నటువంటి శివాలయాన్ని కూడా దర్శనం చేసే అదృష్టం కలిగింది నాకు. నిజంగా తెల్లబోయాను నేను. ఆ గుహ, శివుడు, ఆ శివలింగం అవి చూసి అక్కడే ద్రోణుడు తపస్సు చేశాడు శివుడి కోసం. అది ద్రోణపురి, తర్వాతి కాలంలో అలా 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 మారి చివరికి డెహ్రాడూన్ అయింది. అసలు అది ద్రోణాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం. కాబట్టి అప్పుడు ఆ చూడాంతర్మహారత్నమున్న జుత్తులో ఉన్న రత్నాన్ని పుచ్చుకొని ఆ బంధనాలన్నింటినీ తీసేసి ఒక్క తోపు తోసేటప్పటికీ ఎక్కడికో వెళ్ళి పడిపోయాడు అశ్వత్థామ. అలా అశ్వత్థామని రక్షించారయ్యా వాళ్ళు. రక్షించిన ఘట్టంతో ప్రారంభం చేసి ఈ భాగవతాన్ని రచన చెయ్యాలనేటటువంటి కోరిక వేదవ్యాసుడికి ఎందుకు కలిగిందో తెలుసా? ఇందాక మీతో మనవి చేశా. వేద విభాగాన్ని చేసినా, భారతాన్నే రచించినా, ఇన్ని చేసినా ఏదో నేను వ్రాయలేదు, ఏదో నేను అందించలేదని నైరాస్యాన్ని, ఆందోళనని పొందినటువంటి వ్యాసుడు ఒక రోజున బయట తిరుగుతున్నారు.